హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చామంతి తోట దగ్గరికి వచ్చాను ఇప్పుడు నేను. చూడండి చామంతి పూలు ఎలా ఉన్నాయో. ఏం రకం పెద్ద అనేది? ఏం రకం ఇది చామంతి? ఇది థమ్సపా? థమ్సప్ ఫ్రెండ్స్, థమ్సప్ అంట దీని. ఈ రకము చామంతి రకం ఇది. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తము చామంతిలో? 20 రకాలు ఉన్నాయి. నువ్వు ఏది ఒకసారి చెప్పు, మా వాళ్ళకి చెప్పు ఒకసారి. ఎన్ని రకాలు ఉన్నాయి? తెల్లవి ఉన్నాయి, ఎర్ర ఉన్నాయి, పచ్చ ఉన్నాయి, ఎదురెడ్డి ఉన్నాయి, చిన్నరెడ్డి ఉన్నాయి. నువ్వు ఎన్ని రకాలు వేసినావా తాత? నేను 5 రకాలు వేసిన. 5 రకాలు వేసినా? ఏమేమి వేసినావా? నచ్చికలు వస్తాయి. థమ్సప్ అదా తెల్లయి. థమ్సప్ 5 తెల్లయి. బుల్లెట్ ఆ పక్క బుల్లెట్. 5 రకాలు వేసినావు. 5 రకాలు. ఏమన్నా లాభం ఉందా దీంట్లో? 6 రకాలు వేసింది, ఇది పోయింది. ఏది ఇదే? లేదు, ఈ పక్క ఒక రకం చాక్లెటా? బా, ఏం తాత ఇన్ని రకాలు ఉన్నాయి? నేను ఎప్పుడు ఇంట్లో అప్పుడు నా చిన్నప్పుడు ఒకటే రకం ఉండింది. ఇప్పుడు 20 రకాలు ఉన్నాయి. ఇది 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 చచ్చిపోయిందా? చాక్లెట్ చచ్చిపోయిందంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే 5 రకాలు ఉన్నాయి. 5 రకాల్లో వైటు, థమ్సప్, ఇంకా ఏంటంటే బుల్లెట్, తెల్లది, ఇది చాక్లెట్. ఇది అంత చచ్చిపోయింది, అంత చాక్లెట్ అంతా బా. మళ్ళీ ఏందో నాటినవే దీని స్థలంలో మరి చెట్టు. చాక్లెట్ పంట అయితే చచ్చిపోయిందంట చూడండి. మిగతా అయితే కొంచెం రకంగా ఉన్నాయి. థమ్సప్ అంటేనే నాకు నవ్వు వచ్చింది. థమ్సప్, 7up, స్ప్రైట్ ఇలా కూడా ఉంటాయని నేనైతే అసలు అనుకోలేదు ఫ్రెండ్స్. కాదు, చామంతిలో ఏమైనా లాభం ఉందా మీకు? ఏం లాభం, చాలా నీళ్ళు బాగా వచ్చింది. అంటే ముందు సంవత్సరం బాగా వచ్చింది, ఈ సంవత్సరం తక్కువేనా? ఈసారి లాస్ వచ్చిందంట. థమ్సప్ ఎంత ఉండే రేటు కేజీ? 10-20 అంతేనా? ఇవి బుల్లెట్, వైట్ 30 పోయినాయట. ఈరోజు 30 పోయినాయట. 30 పోతే ఏం రాదు. ఇంకా జనవరి సంక్రాంతి సీజన్ ఎందుకు ఉండాలి? ఆ సీజన్లో బాగా పోతాయిలే మీకు. అంతవరకు ఉండవులే పూలు నీకు? అయిపోతాయి. ఇది ఇక్కడ ఆడలేదా నీకు? వేయలేదంటావా? ఇప్పుడు ఇదంతా టమాటా వేసుకునే నువ్వు 50 రూపాయలు కేజీ నీకు. ఇది కొంచెం ఇక్కడ నాటినావా? అయ్యా బతికినాయి చెట్లు? అయ్యా పండిన చెట్లా? ఓలే మట్టికి చెట్లు కూడా ఆడాడు పూడ్చినావు. గడ్డి మందు కొట్టింటే పోయినాయి. ఇది ఈ రోంత బాగుంది. ఇది చామంతి ఈ రోంత బాగుంది. అది థమ్సప్ రకం కాబట్టి బాగుంది. పెద్ద పెద్ద పూలు కూర్చున్నాయి. ఇవన్నీ అన్ని పగిలినాయి, కోసినారు. పీక్తా ఫ్రెండ్స్, చూడండి థమ్సప్ అంట. ఇది ఒకటి బాగా విరిగింది చూడు. ఒక మొక్కే ఎన్ని పూసిందో పువ్వులు. విరిగింది అయితే బాగా మొక్క చూడు. ఒక మొక్క ఎంత బాగా విరిగిందో. ఇయ్యా బా, ఇది ఒక్కటే ఒక చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఇది ఎన్ని విరిగిందో పూలు. అబ్బా, కాసి వంగిందటే చెట్టు కూడా, కాసి వంగింది. ఆవు, థమ్సప్ అంటే ఫస్ట్ టైం నేనైతే వినడము థమ్సప్ అనే మాటను. మొక్కల్లో కూడా థమ్సప్ ఇలా పెట్టినానంటే నిజంగా చాలా నవ్వు వస్తుంది నాకు. అంటే నేను ఫస్ట్ టైం వినడం. వీళ్ళందరూ రైతులకు అంటే మేము వేయడము ఇలాంటివి మాకైతే తక్కువ ఫ్రెండ్స్, తెలీదు. ఈ చామంతి వేసే ఆ రైతులకు మాత్రం తెలుసు. కాబట్టి నేను కూడా రైతునే, కానీ బట్ నాకు అన్నీ తెలిసిండవు కదా. ఈయనైతే ఒక 5 రకాలు వేసినాడంట. 5 రకాల్లో ఈ సంవత్సరం ఏం లాభం లేదు మాకు. లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది అన్నారు. వావ్, ఇది చూడండి ఫ్రెండ్స్,
ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది అనుకుంటా మొగ్గ వచ్చేదో ఇట్లా కొంచెం కొంచెంగా ఇట్లా ఓపెన్ అయ్యి లాస్ట్కి అయితే ఈ కలర్ వస్తుంది. బాగుంది కదా, థమ్స్అప్ అంట ఇది. ఈ మధ్య లైన్గా ఔషధ చెట్లు వేసిన చూడండి ఫ్రెండ్స్, ఔషధ చెట్లు స్ట్రైట్గా ఔషధ చెట్లు ఉన్నాయి. సరే ఇలాంటి థమ్స్అపే ఇంకొకటి అక్కడ ఉంది, అది ఇంకో రకం అనుకుంటుంది, చూద్దాము. అదంతా ఒకటే కలర్ ఉంది కానీ ఇది మటుకు రెండు కలర్, ఇది డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇదో ఒకే చెట్టుకేనా అవునే, అరే ఒకే చెట్టేనా, ఎస్ ఒకే చెట్టుకి రెండు రకాల ఫ్లవర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆరెంజ్, ఇది వచ్చేసి వైలెట్. ఒకే చెట్టుకి రెండు రకాల వేరియేషన్ అయితే వచ్చినాయి ఇక్కడ ఈ చెట్లకైతే. తాత ఇక్కడేది ఒక చెట్టుకి రెండు రకాల పూలు ఉన్నాయే, అయ్యే మళ్ళీ అది వేరే రకం, ఇది వేరే రకమా? ఇప్పుడు అది ఉంది కదా పింక్ కలర్, పింక్, ఇది తాత, ఇది 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 ఒకటే చెట్టు కాదా? ఇది చెట్టు వేరేనా? ఇత్తనాలు అట్లా మిక్స్ అయ్యొచ్చినట్టవా? ఈ చెట్టు ఏరు, ఆ చెట్టు ఏరు. ఇదో కాదా చూడు బాగా, ఇదో ఇది ఈ చెట్టు ఏడా, ఇది ఇదో ఇది ఒక చెట్టు, ఇది ఒక చెట్టు, అదో చెట్టు అంటావా? నారు వార వచ్చింది, నారు వార వచ్చిందంటావా? ఓకే, నేను ఒకే చెట్టుకు రెండు రకాల పూలు వచ్చినాయి అనుకుంటున్నా. అటు రావులే. ఇది కొయ్యలే, ఇప్పుడు కొయ్యవా ఇప్పుడే? ఇప్పుడు ఇది మామూలుగా జనవరి సీజన్ కానీ సంక్రాంతి సీజన్ కానీ అటు కొయ్యి, జనవరిలో కానీ సంక్రాంతికి బాగా పోతాయి రేటు. అప్పుడైతే నీకు లాభం ఉంటుంది. రేటు కూడా తక్కువ ఉండేది చామంతి పూలు. పెద్ద ఖర్చు అవుతుంది. ఇది చామంతికి చాలా ఎక్కువ ఉంటుందిలే ఖర్చు. ఎకరాకి ఎంత ఉంటుంది ఖర్చు? ఎకరాకు పెట్టుకుంటే ఎక్కువ ఉంటుంది, అంటే అందాజుగా 70,000 ఉంటుంది. ఎకరాకు 78,000 వస్తుంది. 70,000-80,000. ఇంకా నీకు రేటు పోతేనే కదా లాభం ఉండేది. 4 రోజులకు ఒకసారి మందు. ఎటైనా బాగా డబ్బులు ఉండాలి. మన అదృష్టం ఉంటే ఒకవేళ కేజీ 50,000 లాభమైనా మీకు. 50 పోతే లాభం రాదంట, కనీసం 100 పోతే లాభం ఉంటుంది అంటావు. 50 వచ్చి ఆడికాడికే సరిపోతుంది అంటావు. సరే, 100కి 15 రూపాయల కమిషను. ఫ్రెండ్స్ విన్నారు కదా ఆయన మాటల్లోనే రైతు యొక్క కష్టాలు అలాగే ఉంటుంది. కానీ వ్యవసాయం మటుకు ఈసారి నష్టం వచ్చింది లేని రైతు అనేది వ్యవసాయం మటుకు ఆపడు. దానికి అదే ఎంత లాభం ఉన్నా నష్టం ఉన్నా ఖచ్చితంగా వ్యవసాయం మటుకు చేయాల్సిందే. విన్నారు కదా ఆయన మాటల్లోనే. చామంతి పూలు 5 రకాలు వేసామంట, కానీ ఈ ఇయర్ అంతగా లాభం లేదు, మాకైతే నష్టం వచ్చింది అంటున్నాడు. ఎనీవే ఈ రైతులు వేసిన ప్రతిసారి లాభం వస్తుంది అనేది నమ్మకం ఉండదు. అలాగే ఆ ఇయర్ రేటుని బట్టి దాన్ని బట్టి మన అదృష్టం బట్టి దేవుని దయ బట్టి మనకి ఏదైనా లాభ నష్టాలు అనేది ఉంటాయి. కానీ ఎప్పటికైనా రైతన్నకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నష్టం వచ్చినా లాభం వచ్చినా రైతు మటుకు ఎక్కడ పని అయితే ఆపడు. అలాగే ఉండాలా. ఏదైనా మనం చేసే ఒక పని డెడికేషన్తో ఇతరులకు ఉపయోగపడేలా, మనము లాభపడేలా, ఇతరులకు ఉపయోగపడేలా చేస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అంతవరకు టేక్ కేర్, బాయ్.